హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ టాపిక్ మౌరవంశంలో పార్ట్ 2 గురించి డిస్కస్ చేస్తున్నాం. మౌరవంశం పరిపాలన కాలం 321 to 185 BC. మౌరవంశ పరిపాలన కాలం 321 to 185 BC 185. స్థాపకుడు అంటే మౌరవంశం స్థాపకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. గొప్పవాడు అశోకుడు. చివరివాడు బృహద్రథుడు. రాజధాని పాటలిపుత్రం. దీనికి మరొక పేరే కుసుమపురం లేదా పుష్పపురం. రాజభాష ప్రాకృతం. మౌర్యుల రాజభాష ప్రాకృతం. లిపి బ్రహ్మలిపి. ప్రధాన వృత్తి వ్యవసాయం. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధాన ఆదాయం భూమి శిస్తు. అత్యున్నత న్యాయమూర్తి చక్రవర్తి. ఎవరు అంటే చక్రవర్తి. అంటే మౌర్యుల కాలంలో అత్యున్నత న్యాయమూర్తి ఎవరు అంటే చక్రవర్తి అంటే రాజు. అత్యున్నత న్యాయస్థానం పాటలిపుత్రం. ముఖ్య ఆధార గ్రంథాలు ఇండికా మొకస్తనెస్. ఓకేనా ఫ్రెండ్స్, ముఖ్య ఆధార గ్రంథాలు ఇండికా మొకస్తనెస్. వర్తక సంఘాలను శ్రేణులు అంటారు. అంటే మౌర్యుల కాలంలో వర్తక సంఘాలను ఏమంటారు అంటే శ్రేణులు అంటారు. వీళ్ళ విద్యా కేంద్రం తక్షశిల ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంటుంది. వీరి నాణ్యతపై కల్పించేవి నిమ్మలి గుర్తులు. మౌర్యుల వంశ కాలంలో నాణ్యతపై కనిపించేవి అంటే నిమ్మలి గుర్తులు. జైన మతం పాటించిన ఎవరంటే మౌర్యుల కాలంలో చంద్రగుప్తుడు. అజీవక మతం బిందుసారుడు. అజీవక మతం ప్రోత్సహించింది ఎవరంటే బిందుసారుడు. బౌద్ధ మతం అశోకుడు ఫస్ట్ వైష్ణవ అంటే పదం ఉంటాడు. హిందూ మతం తర్వాత ఇతడు బౌద్ధ మతం స్వీకరిస్తాడు. వీళ్ళ యొక్క ప్రామాణిక నాణం పేరు పన. మౌర్యుల కాలం యొక్క ప్రామాణిక నాణం పేరు పన. వీళ్ళ యొక్క ప్రభుత్వ భూముల గల పేరు సీతాక్షేత్ర. మౌర్యుల కాలంలో ప్రభుత్వ భూములు ఏమంటారంటే సీతాక్షేత్రాలు అంటారు. పరిపాలనా కాలం కేంద్రీకృత వ్యవస్థ. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, మరోసారి మనం డిస్కస్ చేద్దాం. మౌర్యుల కాలం యొక్క పరిపాలనా కాలం 321 to 185 BC. స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. గొప్పవాడు అశోకుడు. చివరివాడు బృహద్రథుడు. రాజధాని పాటలిపుత్రం, కుసుమపురం లేదా పుష్పపురం. వీళ్ళ రాజభాష ప్రాకృతం. లిపి బ్రహ్మలిపి. ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధాన ఆదాయం భూమి శిస్తు. అత్యున్నత న్యాయమూర్తి చక్రవర్తి. అత్యున్నత న్యాయస్థానం పాటలిపుత్ర. ముఖ్య ఆధార గ్రంథాలు ఇండికా. వర్తక సంఘాలు శ్రేణులు అంటారు. విద్యా కేంద్రం తక్షశిల. నాణేలపై కనిపించేవి నిమ్మలి. జైన మతం ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. బౌద్ధ మతం అశోకుడు. అజీవక మతం బిందుసారుడు. ఓకేనా. ప్రామాణిక నాణం ఏంటి అంటే ఫణ. వీళ్ళ యొక్క విద్యా కేంద్రం తక్షశిల ఎక్కడ ఉంటుంది? పాకిస్తాన్లో ఉంటుంది. ప్రామాణిక నాణం ఫణ. ప్రభుత్వ భూములు ఉచిత క్షేత్రాలు. పరిపాలన కేంద్రీకృత.